ఇప్పుడు చిన్నపిల్లల్ని చాలా మందిని స్పోర్ట్స్లో పంపిస్తున్నారు. అవును సార్. ఎస్పెషల్లీ క్రికెట్, బ్యాడ్మింటన్, అవును సార్. ఫుట్బాల్, అవును సార్. టెన్నిస్, ఈ అవును. 4 స్పోర్ట్స్ నేను చాలా చూస్తానండి. మ్మ్. సో అండ్ అందులో కొద్ది గొప్ప క్రికెటే తక్కువ ఇంటెన్స్, అవును మిగతావన్నీ సార్. చాలా మిగతా ఇంటెన్స్, చాలా యాక్టివ్ హై గా. ఇంటెన్స్. అవును సార్. టెన్నిస్ అయితే అసలు ఎక్కువ టాప్ అన్నమాట. నెక్స్ట్ ఫుట్బాల్, నెక్స్ట్ బ్యాడ్మింటన్, నెక్స్ట్ క్రికెట్. అంటే ఇంటెన్సిటీ ప్రకారంగా చూసుకుంటే. ఓకే. సో ఇప్పుడు పేరెంట్స్ కూడా చాలా కాన్షియస్ అవుతున్నారు. ఓకే, మా పిల్లడు ఈ స్పోర్ట్ ఆడుతున్నారు, మరి ఈ స్పోర్ట్కి తగ్గట్టుగా ఏమైనా ఎక్సర్సైజ్ చేపించచ్చా అని అవును సార్. స్పెసిఫిక్గా వచ్చి అడుగుతున్నారు. సో ఇంత చిన్న ఏజ్లో మేబీ ఒక 2 days in a week ఎంగేజ్ చేయొచ్చు. వాళ్ళకి ఫిట్నెస్ గురించి కొంచెం బేసిక్, అంటే స్పెసిఫిక్గా వాళ్ళకేం స్ట్రెంథనింగ్ కాకుండా బేసిక్ ఎక్సర్సైజ్ చేపించడం. ఇంకోటి రెసిస్టెన్స్ బ్యాండ్స్ ఉంటాయి మేడం, అవును. అది చిన్న తక్కువ రెసిస్టెన్స్ ఉన్న వాటితో కొంచెం ఎక్సర్సైజ్ చేపించడం. మజిల్ని యాక్టివేట్ చేయాలి. బేసికలీ మజిల్ని యాక్టివేట్ చేస్తే వాళ్ళకి తెలిసి వస్తుంది. ఓకే, చిన్న ఏజ్ నుంచే తెలిసి వచ్చినప్పుడు ఒక 13-14 రీచ్ అయ్యేపాటికి వాళ్ళకి మంచి అవగాహన ఉంటుంది. ఓకే, ఈ ఎక్సర్సైజ్ చేయాలి, ఇది చేయొచ్చు, అది చేయొచ్చు అని అట్లా. ఓకే.